హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. 1050కి పైగా సినిమాలు, అప్పుడు చిరిగిన బట్టలతో స్కూల్కి వెళ్ళిన పిల్లడు, ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ లెజెండర్, తెలుగులో తిరుగులేని నటుడు. ఆయన కోసం స్టార్ హీరోలు కూడా క్యూలో నిలబడేవారు. దర్శక నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ఎదురు చూసేవారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్గా మారిపోయాడు. 1050కి పైగా సినిమాల్లో నటించాడు ఆయన. అంతేకాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా క్రియేట్ చేశాడు. సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ఆయన చిన్నతనంలో ఎన్నో కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆయన మరెవరో కాదు, టాలీవుడ్లో నవ్వుల రాజుగా కోట్లాది మంది అభిమానుల మనసులు గెలుచుకున్న నటుడు బ్రహ్మానందం. బ్రహ్మానందం జీవితం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. చిన్నప్పుడు తీవ్ర పేదరికంలో పెరిగిన ఆయన స్కూలుకు వెళ్ళేటప్పుడు చిరిగిన బట్టలు ధరించాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నారని గతంలో స్వయంగా వెల్లడించారు బ్రహ్మానందం. కొత్త పుస్తకాలు కొనుగోలు చేసే స్తోమత లేక సెకండ్ హ్యాండ్ పుస్తకాలతోనే చదువును కొనసాగించి జీవితంలో ఎన్నో కష్టాలను అధిగమించారు. అధ్యాపకుడిగా కెరియర్ ప్రారంభించిన బ్రహ్మానందం తన అసాధారణ హాస్య ప్రతిభతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి వేలాది చిత్రాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 1050కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ఆయన భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన హాస్య నటులలో ఒకరిగా నిలిచారు. పల్నాడు జిల్లా ముప్పల మండలం చాగంటివారిపాలె గ్రామంలో జన్మించిన బ్రహ్మానందం అత్తిలిలో 9 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేశారు. గుంటూరు పీజీ సెంటర్ నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా సాధించారు. చదువుకునే రోజుల నుంచే మిమిక్రీలు చేయడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం ఆయన నైపుణ్యాలను పెంపొందించాయి. 1985లో దూరదర్శన్లో ప్రసారమైన పలక పలకలు కార్యక్రమంతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. దర్శకుడు వేజర్ల సత్యనారాయణ 1985లో శ్రీ తాతావతారం చిత్రంలో బ్రహ్మానందంకు తొలిసారి మేకప్ వేసి కెమెరా ముందుకు తీసుకువచ్చారు. ఆ తరువాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఆహనా పెళ్ళంట బ్రహ్మానందం కెరియర్ను మార్చేసింది. ఈ చిత్రంలోని అరగుండు పాత్ర బ్రహ్మానందం హాస్య నట విశ్వరూపాన్ని ప్రపంచానికి చాటింది. జంధ్యాల, డాక్టర్ డి రామానాయుడు, చిరంజీవి వంటి ప్రముఖులు ఆయన కెరియర్కు ఎంతో మద్దతుగా నిలిచారు. బ్రహ్మానందం వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు గౌతమ్, సిద్ధార్థ్ అనే 2 కుమారులు ఉన్నారు. గౌతమ్ పల్లకీలో పెళ్లికూతురు చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయ్యారు. బ్రహ్మానందం తండ్రి శిల్ప కళాభిరుచి కలవారు కావడంతో ఆయనకు కూడా చిత్రలేఖనం, పుస్తక పఠనం వంటి కళలు అలవడ్డాయి. ఆయన ఖాళీ సమయాల్లో బొమ్మలు గీస్తుంటారు. బ్రహ్మానందం తన నట జీవితంలో ఎన్నో అవార్డులు, సత్కారాలు అందుకున్నారు. 2 దశాబ్దాలకు పైగా తన హాస్య నటనతో దాదాపు 745 చిత్రాల్లో నటించిన ఘనత బ్రహ్మానందం సొంతం. తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పారు. అత్యధిక సినిమాల్లో నటించిన ఏకైక హాస్య నటుడిగా ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ సుమారు 500 కోట్లకు ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటుండగా, ఆయన ప్రయాణం కష్టపడితే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని నిరూపించే అద్భుత ఉదాహరణగా నిలిచింది.